అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్కు మద్దతుగా టీడీపీ నేత ముక్కా రూపానందరెడ్డి సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి కూడా గ్రామాన తిరుగుతూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కోడూరు మండలం అనంతరాజుపేటలో ప్రజలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. కూటమి అభ్యర్థి గెలుపు తథ్యమని ముక్కా వరలక్ష్మి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ వేసేది మీకేమ్మా, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. అందరితో కలిసి మేము బాగా ప్రచారంలో పాల్గొన్నాం. అన్ని మండలాల్లో ప్రచారం జరుగుతుంది. అందరినీ కలుపుకొని పోయి మేము ప్రచారం చేసుకుంటున్నాము. యువతలో చాలా ఉత్సాహంగా ఉంది. జనసేన పైన యువత బాగా ఉత్సాహంగా ఉన్నారు. మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. చంద్రన్న పథకాలు బాగా నచ్చినాయి, సూపర్ 6 పథకాలు మాకు బాగా నచ్చినాయని చాలా ఆనందంతో ఉన్నారు. యువత, మహిళలు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్నిసార్లు కొరమొట్ల శ్రీనివాసుని గెలిపించి ఏం డెవలప్మెంట్ లేదు, ఈసారి తప్పకుండా వేస్తాము, మేము రూపానందరెడ్డికి తప్పకుండా సపోర్ట్ చేస్తాము అని ప్రజలు చాలా హ్యాపీగా చెప్తున్నారు. మనం గెలుస్తున్నాము, 30,000 మెజారిటీతో మనం గెలుస్తామని ఆనందంగా ఉంది మాకు. తప్పకుండా అసలు మేము ఎవరికి చెప్పకపోయినా వాళ్ళే ఏ ఊరికి వెళ్ళినా మేము కువైట్ నుంచి వచ్చినాం, మేము అక్కడి నుంచి వచ్చాము, మేము బెంగళూరులో అక్కడ ఇక్కడ జాబ్ చేసాము, ఎలక్షన్ చేయడానికి మేము వచ్చామని 100 మంది వచ్చేసారు. బయట నుంచి ఉత్సాహంగా వచ్చారు ఓటేయడానికి.